మహేష్ బాబు హీరోగా రాజమౌళి పాన్ వరల్డ్ మూవీని తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే ప్రారంభమైందని తెలుస్తుంది. ఇండియన్ హాలీవుడ్ యాక్టర్ ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో మహేష్ బాబుకు జోడీగా నటిస్తున్నారు. ఆమె కూడా ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్న షూటింగ్ లో పాల్గొంటున్నారని సమాచారం. అలాగే ఈ సినిమాలో చాలా మంది ఇండియన్ స్టార్ యాక్టర్స్ భాగం కాబోతున్నారట. ఏకంగా 1000 కోట్ల బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో హాలీవుడ్ యాక్టర్స్ కూడా కనిపించబోతున్నారనే మాట వినిపిస్తుంది. అయితే ఈ చిత్రంలో ఇతర పాత్రల కోసం ఎవరు నటిస్తున్నారనే న్యూస్ బయటకు రాలేదు. రాజమౌళి ఈ సినిమా షూటింగ్ చాలా పకడ్బందీగా చేస్తున్నారు. మూవీ మెజారిటీ స్టోరీ మొత్తం అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందనే మాట వినిపిస్తుంది. కెన్యాలో నెక్స్ట్ షెడ్యూల్ ని జక్కన ప్లాన్ చేశారట. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక కీలక ఎపిసోడ్ కాశీలోని మణికర్ణిక ఘాట్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని సమాచారం. అయితే గంగా నది ఒడ్డున ఉండే ఈ ఘాట్ లో షూటింగ్ సాధ్యం కాదు కాబట్టి హైదరాబాద్ లోనే దాని కోసం భారీ సెట్ వేయబోతున్నారని తెలుస్తుంది. రియలిస్టిక్ గా ఈ సెట్ నిర్మాణం ఉండబోతుందని టాక్. ఈ సెట్ లో షూటింగ్ చేసి తర్వాత దానిని విఎఫ్ఎక్స్ లో నిజమైన మణికర్ణిక ఘాట్ లో చూపించబోతున్నారంట. ప్రస్తుతం ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. త్వరలో ఈ సెట్ వరకు మొదలు కాబోతుందనే మాట కూడా వినిపిస్తుంది. ఇక సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. త్రిబుల్ తర్వాత రాజమౌళి చేయబోతున్న ఈ సినిమాపై ప్రపంచం మొత్తం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈసారి జక్కన్న ఎలాంటి కథని చెబుతాడో చూడాలని అనుకుంటున్నారు. ఇక ప్రియాంక చోప్రా చాలా ఏళ్ల తర్వాత చేస్తున్న ఇండియన్ సినిమా SSMB 29 కావడం విశేషం. ఈ సినిమా కోసం ఆమెకి ఏకంగా 35 నుండి 40 కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తుంది. ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్ గా ప్రియాంక చోప్రా ఈ సినిమాతో మారబోతుంది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుకి కూడా 100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇక ఈ చిత్రాన్ని 1000 కోట్ల బడ్జెట్ తో తీస్తారని సమాచారం. 3000 కోట్లు వసూలు చేసేలా ప్లాన్ చేస్తున్నారట. పాన్ వరల్డ్ స్థాయిలో తీస్తున్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి.